తప్పకుండా బ్రతికించగలిగిన దేవునికి స్తోత్ర. మంచిది. ఇంకెవరైనా సాక్ష్యాలు చెప్పదలిచారంటే కనుక రండి, మీకు సమయం ఇవ్వబడుతుంది. ఓకే, ఎవరు లేని పక్షముగా దేవుని యొక్క వాక్యానికి మనం వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. ఒకసారి 2 చేతులు పైకి చెప్దామా? హల్లెలూయా. మంచిది. ప్రభు యొక్క మందిరంలో చేరికూడి ఉన్న మనందరికీ మన ప్రభువు తోడయుండునుగాక. ఆయన కార్యములను ప్రభు మన జీవితాలలో జరిగించునుగాక. ఆయనకు మహిమకరముగా మనము బ్రతుకుదుముగాక. ప్రభు చిత్తానుసారముగా మనందరం నడుచుదుముగాక. ప్రభుకు మాత్రమే మహిమ కలుగునుగాక. ఆమేన్. రండి, దేవుని యొక్క వాక్య సందేశంలో కీర్తన గ్రంథం 53వ సంకీర్తన చదువుకున్నాం కదండి. దానిలో 2-3 వచనాలు చాలా జాగ్రత్తగా చదువుదాం. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశములో నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయవారెవరును లేరు, ఒక్కడైనను లేడు. మరొక మాట చదువుకుందాం. ఇదే కీర్తన గ్రంథం 14వ సంకీర్తన 2-3 వచనాల్లో రాయబడినటువంటి మాట. వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని యెహోవా ఆకాశములో నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుందామా? చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించి మరి యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకొనియున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మొదటిగా అవకాశం ఇచ్చిన దేవునికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. రెండవదిగా ఈ మేడవర సంఘ బిడ్డలైనటువంటి మీ అందరికీ సంఘ పెద్దలకు, వారి కుటుంబాలకి, చేరికూడొచ్చిన మీ అందరికీ, సండే స్కూల్ పిల్లలందరికీ కూడా, యవనస్తులందరికీ నా నిలువ వందనాలు. అందరికీ వందనాలు అయ్యా. వందనాలండి. మంచిది. ఈరోజు బాగా లేట్ అయిపోయింది. దయతో మమ్మల్ని మన్నించాలి. కారణం ఏంటంటే మేము ఎప్పుడో రెడీ అయిపోయాం. వస్తున్నటువంటి దారి మధ్యలో గేటు పడడం వల్ల ఇంచుమించు దగ్గరగా ఒక 30 నిమిషాలు అక్కడే ఆగిపోయాం. ఒక బండి వెళ్తుంది కదా అని ఆలోచనతో మళ్ళీ ఇంకో బండి, వెళ్ళే బండి ఏమైనా స్పీడ్గా వెళ్తుందా? అన్ని గూడ్స్ బండ్లే. సో దానికి కారణం చేత మేము ఒక ట్రాఫిక్లో చిక్కుకుపోయాం. దయచేసి ఇటువంటి పొరపాటు ఇంకొకసారి జరగకుండా ఉండినట్లుగా దైవ సేవకులమైనటువంటి మా కొరకు మీరు ప్రార్థించాలి. ఆమె చేస్తారా మా గురించి ప్రార్థన? ఏమని? పాస్టర్ గారు లేట్గా రావాలన్నా? పాస్టర్ గారు వస్తున్నప్పుడు త్వరగా రావాలి ప్రభువా, వారి సకాలంలో నడిపించండి అని ప్రార్థించేయండి. దేవునికి స్తోత్రం. మంచిది. దేవుని యొక్క లేఖన భాగంలో కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి ఈ అద్భుతమైనటువంటి మాట ఏమని మాట్లాడుతున్నాడు అని అడిగితే, దేవునికి మనుషులకి మధ్య ఉండేటువంటి ఆ బంధం గురించి నా ప్రభువు మాట్లాడుతున్నాడు. భక్తుడైనటువంటి దావీదు చేత ఇదిగో వివేకము కలిగి దేవుని వెనుక వారు కలరేమో అని దేవుడే స్వయముగా ఆకాశములో నుండి కనిపెడుతున్నాడు. దయచేసి అందరూ వాక్యాన్ని వినాలి. వివేకము కలిగి దేవుని వెతకాలి. ఈ రోజున దేవుని వెతుకులాగడంలో, ఈ మాట కొన్ని బాగా అర్థం చేసుకోండి, దేవుని వెతుకులాగడంలో చాలామంది పొరపడుతున్నారు, చాలామంది సతికిలు పడుతున్నారు, చాలామంది ఆగిపోతున్నారు, చాలామంది ప్రయాసపడుతున్నారు. ఎంత మాత్రము కూడా దేవుని కనుగొనలేక చీకటిలోనే మగ్గిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించినటువంటి, వెలుగు సంబంధమైనటువంటి దేవుని వెతికే వారు కావాలి. ఈ రోజున దేవుని వెతికేవారు చాలామంది తక్కువైపోయారు. దయచేసి ఈ మాటను కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
దేవుని దగ్గరికి వచ్చేవారు, దేవుని వెతికేవారు, దేవుని కనుగొన్నామని చెప్పేవారు ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ చివరికి వాళ్ళు ఏమైపోతున్నారంటే చీకటిలోనే ఉండిపోయారు, వెలుగులోనికి రాలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడంటే ఎవరు? ఈరోజున దేవుడంటే క్రైస్తవులమైనటువంటి మనకే అర్థం కావట్లేదు దేవుడి యొక్క నిర్వచనం ఏంటో. సర్వమును సృజించినటువంటి సృష్టికర్త ఈ లోకానికి నీ కొరకు నా కొరకు శరీరధారుడిగా ఈ లోకానికి దిగివచ్చి మనందరి యొక్క పాపము కొరకు, దోషము కొరకు, అదిగో కలువరిగిరిలో ఆకాశానికి భూమికి మధ్యలో 3 రేకుల మధ్యలో వేలాడిపోయినటువంటి యేసు గొప్ప దేవుడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన తప్ప మరొక దేవుడు ఈ లోకాన్ని లేదంటే మరణాన్ని జయించిన వాడు మరెవరు కూడా లేనే లేదు. ఆయన సర్వమును ఏరుతున్నటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. అంటాడు చూడండి 19వ సంకీర్తనలో రాస్తూ ఉంటాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. అయినను సర్వమును సృజించిన సృష్టికర్తగా లోబడుతుంది సృష్టి. ఆమేన్. సృష్టికర్తను జరిగింది. సృష్టింపబడినటువంటి మనం దేవుని స్వాస్థాలతో నిర్మించిన వాడు. దేవుడు ఎవరో తెలుసుకోలేక ఇంకా అంధకారంలోనే ఉండిపోతున్నాం. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, తల్లి గర్భములో ఉండేటువంటి శిశువు లోకాన్ని చూడలేడు. తల్లి గర్భంలో ఉండేటువంటి శిశువు తనకి ఏమీ కూడా అర్థం కాదు ఏం జరుగుతుంది ఏంటో. కానీ 9 నెలలు గడిచిన తర్వాత ఆ తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చి కళ్ళు తెరిచి చూడగానే, ఒరే తల్లి గర్భంలో ఇంతవరకు చీకటి ఉందిరా, ఇప్పుడు నేను బయటకు వచ్చాను, నాకు వెలుగు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. వెలుగులో ఉన్నాను నేను ఇంతవరకు. తల్లి గర్భంలో ఆ చీకటిలో 9 మాసాలు అలాగే ఉండిపోయాను. నేను అంటాను, ఈ లోకంలో పడి తిరుగుతున్నంత వరకు మనం ఎప్పుడు చీకటిలోనే ఉంటాం. ఎప్పుడైతే యేసు ప్రభువును కనుగొంటామో, ఆ వెలుగును కనుగొంటామో, ఆ వెలుగులోకి వస్తామో, అప్పుడు దేవుడు ఎవరో తెలుస్తుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే మనకు కావాల్సింది వివేకం. చెప్పండి, ఏం కావాలి? చెప్పాలి, ఏం కావాలి? మా పురుషులు అసలు ఏం మాట్లాడట్లే. ఏం కావాలి? వివేకం కావాలి. కొంతమందికి కుటుంబాన్ని ఎలా నడిపించాలో తెలుసు, భార్యను ఎలా చూసుకోవాలో తెలుసు, పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసు, కానీ దేవుని ఎలా వెతకాలో తెలియదు. దేవుని దగ్గరికి ఎలా రావాలో తెలియదు, దేవుని ఎలా ఆరాధించాలో తెలియదు, దేవుని ఎలా ప్రార్థించాలో తెలియదు, ఎలాగ కొనియాడాలో తెలియదు. చూడండి, భక్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ ఒక మాట తెలియజేస్తాడు. చదవండి, పరిశుద్ధ గ్రంథంలో రోమా పత్రిక 8వ అధ్యాయంలో రాస్తూ ఒక అద్భుతమైనటువంటి మాట తెలియజేస్తా ఉన్నాడు. 28వ వచన భాగం, లేదంటే దానికి ముందు క్షమించాలి, 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ మూలుగులతో తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. అయ్యలారా, చేతులు పైకెత్తండి సార్. 2 చేతులు ఎత్తి చెప్పండి, హల్లెలూయా. యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ఎలాగ దేవుని మందిరానికి రావాలో మనకు తెలియదు. అసలు వివేకము కలిగి దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఒక్కరైనా చూస్తారేమో, ఒక్కరైనా ప్రవర్తిస్తారేమో, ఒక్కరైనా జ్ఞానముగా ఉంటారేమో. దేవునికి స్తోత్రం. చెప్పండి, హల్లెలూయా. దేవుడే ఆకాశములో నుండి చూస్తున్నాడంట, ఆకాశంలో నుండి పరిశీలిస్తున్నాడంట. వీరు నా పిల్లలు, నా మాట వినాలి కదా, నాకు లోబడాలి కదా. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. 2వ వచన భాగం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము,
భూమి చెవియొగ్గుము. ఈ మాట అర్థం చేసుకోండి. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు. దేవుడిచ్చిన బలం చేత పని చేసుకుంటున్నావు, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యం చేత ముందుకెళ్తున్నావు, దేవుడిచ్చిన పిల్లలు చూసి మురిసిపోతున్నావు, దేవుడిచ్చినటువంటి ఇంటిలో వినాలి వాక్యాన్ని, దేవుడిచ్చిన ఇంటిలో నువ్వు బ్రతుకుతున్నావు, దేవుడిచ్చిన ఆహారాన్ని పూజిస్తున్నావు, దేవుడు ఏదిచ్చినా తీసుకుంటున్నావు. మరి దేవుడి దగ్గరికి రావే? ఎందుకంత నిర్లక్ష్యం? ఇక్కడ అన్నాడు భక్తుడు, దేవుడు మాట్లాడుతున్న మాట, ఇదిగో నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని. ఎంత గొప్పవారి కంటే, నాకంటే గొప్పవాళ్ళు, ఈ లోకంలో ఉన్నవారి కంటే ఒక పై స్థాయిలో వాడిని ఎంతగానో చేసి తిని, అయినను నా పిల్లలు నా మాట వినక నా మీద తిరుగుబాటు. ఈరోజు నా చిన్న పిల్లలకి చెప్పలేం, రే ఎందుకురా నన్ను ఎదిరిస్తున్నట్టు? చెప్పేవలే, నీ మాట వినాలేంటి? చెప్పగలుగుతున్నావా? నీ పిల్లలే కావచ్చు, నీ కడుపును పుట్టిన వారే కావచ్చు, సొంత వారే కావచ్చు, ఎవరు ఎలా ఉన్నా దేవుని మాటకు లోబడేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి, చేతులు పైకెత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటకు లోబడాలి. ఎందుకు? ఆయన సర్వమును సృష్టించిన వాడు, ఆయన నా సృష్టికర్త, ఆయన నా దేవుడు, నా తండ్రి. ఈరోజు నేను బ్రతుకున్నానంటే కారణం ఆయనే. ఇందాక మేము ఆ ఉండి మార్గంలో వస్తూ ఉన్నాం, చర్చి దగ్గరికంటే వచ్చేసాం. ఉండి లోదరం చర్చి ఉందో చూసారా? ఆ ఉండి చర్చి దగ్గరికంటే వచ్చేసాం. ఎప్పుడు వచ్చాడు ఏంటో తెలియదు కానీ కారు వేసుకుని స్పీడ్గా మా పక్క నుంచి చాలా స్పీడ్గా వెళ్ళిపోయాడు ర్యాష్గా. కొంచెం మాకు ఆ స్టీరింగ్కి, ఆ హ్యాండిల్ బార్కి కొంచెం తగిలిందనుకోండి, ఏమైపోతాం చెప్పండి? అప్పటికే పాస్టర్ గారు చెప్తున్నాడు, ఏంటమ్మా ఇంత స్పీడ్కి వెళ్ళిపోయాడు? మరణం ఎప్పుడు ఎటు వస్తుందో మనకి తెలియదు, ఎప్పుడు బలహీనమవుతామో మనకు తెలియదు, ఎప్పుడు కృంగిపోతామో మనకి తెలియదు, ఎప్పుడు పడిపోతామో మనకు తెలియదు. కానీ పడిపోతున్న సందర్భాల్లో మరలా ఆయన తన చేతుల నుంచి మనం పట్టుకొని ఏ పర్వాలా నేనున్నానని చెప్పి మరలా మన ప్రభు నడిపిస్తున్నప్పుడు నీకెందుకు వివేకం రావట్లా? నీకెందుకు వివేచన రావట్లా? నువ్వెందుకు దేవుని మాటకు లోపడట్లా? నువ్వెందుకు దేవుని దగ్గరికి రావట్లా? ఆలోచించు. దేవునికి స్తోత్రం. ఏదో కష్టపడుతున్నావు, రోజు గడిచిపోతుంది కదా, వెళ్ళిపోతుందిలే, తింటున్నావులే, పడుకుంటున్నావులే, లేస్తున్నావులే, ప్రతిరోజు గడిచిపోతుంది. ఆ నలుకొని నిర్లక్ష్య ధోరణితో, గర్వంతో, అహంకారంతో ఉండకు. దేవుడు ఎవరు? వివేకము కలిగి తెలుసుకో. అని ఎంత మంచి దేవుడు, అని ఎంత గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. రెండు ఒక మాట మీతో జ్ఞాపం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో చదవండి. నిర్గమకాండము 32వ అధ్యాయము 7వ వచన భాగం. నిర్గమకాండము 32వ అధ్యాయము 7వ వచన భాగం. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను నువ్వు దిగి వెళ్ళము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి చేసుకొని సాగిలపడి బలి నర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటే, కొట్టిమిట్లాడుతూ ఉంటుంటే, బలహీనమవుతూ ఉంటుంటే, చనిపోతూ ఉంటుంటే, ఆత్మస్థితిలో రాలేనటువంటి వారిగా అక్కడే ఉండిపోతే దేవుడు మోషేని పంపించాడు. ఈ మోషే వెళ్ళి ఫరో రాజుతో మాట్లాడి 10 సూచక్రియలు జరిగించి వారందరిని కూడా అరణ్య మార్గం గుండా, ఎర్ర సముద్ర మార్గం గుండా వారిని నడిపించి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు మోషేని పిలిచాడు. ఎక్కడికి? ఆయనతో మాట్లాడడానికి. ఇంచుమించు 40 దినాలు మోషే దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుడు రాతి పలకలు ఇచ్చాడు, వీటన్నిటిని తీసుకుని వస్తున్నాడు. వెంటనే దేవుడు మోషేతో అన్నాడు, మోషే నువ్వు త్వరగా ఈ కొండ దిగి వెళ్ళు. నువ్వు ఏ ప్రజలైతే తీసుకొచ్చావో, ఏ యొక్క ప్రజలైతే ఆ బానిసత్వం నుంచి విడిపించావో, ఇప్పుడు ఆ ప్రజలు దారి తొలగిపోయారు.
స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రజలు ఏమైపోయారు? యేసు గారు, ప్రజలు ఏమైపోయారు? దారి, దేవుడు నేర్పించిన దారిలో నడవట్లా, దేవుడు నియమించిన నియమాన్ని ఫాలో అవట్లా, దేవుడు చూపించిన ఆ మార్గంలో వెళ్ళట్లా, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతున్నాడు. ఏమన్నా అడిగితే ఏమన్నారంటే, మీకెందుకండి, ఇది మా ఇష్టం, మీకెందుకు, నువ్వేమైనా పెడుతున్నావా, నువ్వేమన్నా మాకేమైనా పోషిస్తున్నావా, నీ మాట మేము ఎందుకు వినాలి మోషే, నువ్వెవడు మాకు చెప్పడానికి అన్నట్టుగా మోషే 40 రోజులు కనబడలేదు. ఈ 40 రోజులు మా దైవజనుడు, మా కాపరి ఇదిగో దేవుని దగ్గర, ఇదిగో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అక్కడ దేవుని దగ్గర గడుపుతున్నాడు. అక్కడి నుంచి ఆ 40 దినాలు ఆయన ఇంకా రాకమునిపే, గడవకమునిపే ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా త్రోవ తప్పి తిరుగుతున్నారు. ఏం చేస్తున్నారా? మీరు మాట్లాడారు. ఏం చేస్తున్నారు? త్రోవ తప్పి. కొంతమంది చూడండి, ఇంట్లో నాన్నంటే భయం ఉంటుంది, అమ్మంటే ప్రేమ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రివర్స్ అయిపోయింది, అమ్మంటే భయం ఉంటుంది, నాన్నంటే ప్రేమ ఉంటుంది. అమ్మ ఒక దెబ్బ కొట్టగానే వెంటనే పిల్లలందరూ నాన్న దగ్గరికి వచ్చేస్తారు. ఈ నాన్నంటాడు, ఎందుకమ్మా కొడుతున్నావు పిల్లల్ని? అప్పుడు వీళ్ళు ఏమంటారు? అమ్మ నువ్వు ఎంత కొట్టినా కొట్టుకో, నాకు నాన్న ఉన్నాడుగా. ఆమె మాట్లాడేంటండి, ఆమె దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా తండ్రి భయం ఉండాలి, తల్లి ప్రేమ. మీరు దేనికి రెస్పాండ్ అవ్వట్లా? తండ్రి భయం ఉండాలి, తల్లి ప్రేమ ఉండాలి. అలా లేనప్పుడు నీ పిల్లలు త్రోవ తప్పిపోతారు. అలా లేనప్పుడు త్రోవ తప్పిపోయిన తర్వాత అయ్యో నా పిల్లలుగా అయిపోయారని నువ్వు ఎంత ఏడ్చినా, ఎంతగా నువ్వు బాధపడినా నీ పిల్లల మరల నీ దగ్గరికి తిరిగి రానే. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మోసే తల్లిదండ్రులు కనబడలేదు. ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు, అయ్యా మా మోసే ఏమైనా మాకు తెలియదు, ఇప్పుడు మేము ఏం చేయాలని అడిగితే వెంటనే అహరోను ఉన్నాడు. ఈ అహరోను అనేక రీతిలుగా మాట్లాడుతూ వారి దగ్గర నుంచి బంగారాలు తీసుకున్నాడు, అనేక రకాలు ఏదేదో చేశాడు, అంతా అయిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా త్రోవ తప్పి విచ్చలవిడిగా తిరగడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. నేను మాట చెప్పినా, దేవుని భయం లేకపోతే నువ్వు విచ్చలవిడిగా తిరుగుతావు. దేవుని భయం ఉంటే దేవుని దగ్గరికి వస్తావు, దేవుని త్రోవలో ఉంటావు, దేవుని మాటిస్తావు, దేవునికి లోపడతావు. దేవుని భయం ఉందా ఈ రోజుల్లో? దేవుని భయం ఉందా? దేవుని భయం లేదు, తండ్రి భయం లేదు, తల్లి ప్రేమ లేదు, సేవకుడు మాట విన్ను, ఇష్టం వచ్చినట్టుగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అప్పుడు త్రోవ తప్పిపోయినట్టు కాదా? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మనము త్రోవ తప్పి తిరగకూడదని ఆయనే ఈ లోకానికి దిగి వచ్చి, ఇదిగో నన్ను వెంబడించండి, నన్ను ఫాలో అవ్వండి, జస్ట్ వాట్ ఐ వాంట్ టు సే, జస్ట్ ఫాలో మీ. నేను ఏది చెబుతున్నానో నన్ను వెంబడించండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తుని పోలి నడుచుకునుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవునికి స్తోత్రం. మనము తండ్రి అడుగు జాడల్లో నడిచినప్పుడు తండ్రి ఎటువంటి పొరపాటు చేయడు. తండ్రి ఎటువంటి యొక్క క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా, అత్యవసరమైన పరిస్థితులు ఏర్పడినా ఎంత మాత్రం కూడా తలకడ గనక ఆయన మార్గం మంచిది ఆయన గుర్తరిగి తండ్రి అడుగు జాడల్లో నడవాలి పిల్లలు. నేనంటాను, మనం ఆయన పిల్లలం, ఆయన మేపు గొర్రెలం, ఆయన చూపించిన మార్గంలో నడవలసిందే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన మార్గంలో నడవాలంటే ఏం కావాలంటున్నాడు భక్తుడు? వివేకము కావాలి. చెప్పాలి ఏం కావాలి? చెప్పాలి ఏం కావాలి? వివేకం కావాలి. ఈ రోజున వివేకం ఉన్నా వివేకము లేనట్టుగా బ్రతికే మనుషులు, వివేచనున్నా ఆలోచించలేనటువంటి మనుషులు, దేవుని మందిరములు కనబడుతున్నా, దేవుని మందిరములు దొరికేటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటున్నా, దేవుని మందిరములు ఇచ్చేటువంటి అనేక గొప్ప కార్యాలు మేలులు ప్రభు చేస్తున్నా, దేవుని మందిరానికి రాము, దేవుని మందిరంలో నివాసం చేయము, ఆయన మాట వినము, ఆయనకు లోపడము, మరి ఇంకెలా జరుగుతాయి కార్యాలు? జరుగుతాయంటారా? ఏది జరగదు. ఇప్పుడు ఏం కావాలి? దేవుడే స్వయంగా పరిశీలిస్తున్నాడంట. స్వయంగా. ఒక మాట చెప్పనండి, ఈ రోజున మీకు కాపరిగా నేను ఉన్నాను, ఈ రోజున కాపరిగా నేను మీకు ఉన్నాను. రేపొద్దు నేను కాకపోతే వేరే కాపరి వస్తాడు. ఈ కాపరి సరైనటువంటి రీతిలో గొర్రెలను కాయలేదనుకోండి, గొర్రెలు ఏమైపోతాయి?
ఏమైపోతాయి? చెదిరిపోయే గొర్రెలుగా ఉండడానికి కాదు నన్ను ఇక్కడ పెట్టింది. చెదిరిపోతున్న గొర్రెలను సరిచేసి సరైన మార్గంలో వాళ్ళకి పెంచడానికి. లేదు సార్, మాకు ఎంతమంది కాపర్లు మారినా పర్లా, నేను ఎలాగే బ్రతుకుతామంటారా? నిత్య జీవాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. నిత్య జీవాన్ని కోల్పోయామా, నిత్య నరకం మన గురించి ఎదురు చూస్తూ ఉంది. దాన్ని తప్పించడానికి యేసు ప్రభు మనకి లోకానికి వచ్చి తన ప్రాణాన్ని క్రయధనం ఇచ్చేశాడు. నువ్వు నిత్య రాజ్యంలో ఉండాలి, అది దేవుని చిత్తం. దాన్ని పోగొట్టుకోవద్దు. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎంత పొరపడ్డారో, ఎంతగా మాట తప్పిపోయారో, ఎంతగా మార్గాన్ని విడిచిపెట్టేసి చెడు మార్గానికి వెళ్ళిపోయారో. అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు వారు అలుపెరగనటువంటి ఆ ప్రయాణంలో నా ప్రభు వారికి పగటి వేళ మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఉన్నాడు. వారికి ఆకలేసినప్పుడు పూరేలు కురిపించాడు, ఆకలేసినప్పుడు మన్నాన్ని ఇచ్చాడు, దాహం వేసినప్పుడు ఆ బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు. పలు విధాలుగా అనేకమైనటువంటి సైన్యంతో, అనేకమైనటువంటి రాజ్యాలతో గొడవలు ఏర్పడినప్పుడు వారందరికీ స్వతంత్రత ఇచ్చాడు, విజయమునిచ్చాడు. పరమ కానానికి, అదిగో ఆ కానాను దేశానికి వాళ్ళు నడిపించుకుంటూ తీసుకెళ్తున్న సందర్భంలో త్రోవ తప్పిపోయి తిరిగిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మనం కూడా అలాగే బ్రతుకుతున్నామేమో. మనం కూడా ఈ లోక ఆకర్షణకు లోనైపోయి లోకంలో ఉన్నదానికి కూడా మనం ఎంతగానో దాన్ని వెంటపడి ఆశపడి వెళ్ళిపోతూ ఉన్నామేమో. వెళ్ళిపోతున్నంత కాలం ఈ లోకంలోని బ్రతుకుతాం. ఆ త్రోవను విడిచిపెట్టి యేసు ప్రభు మార్గానికి ఎప్పుడైతే వస్తామో పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. దేవునికి స్తోత్రం. ఈ ప్రయాస అంతా కూడా మనందరం పరలోక రాజ్యం వెళ్ళాలనేదే. ఆమె తల్లిదండ్రులు ప్రయాసపడేదంతా కూడా ఎవరి కోసం? పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం. దేశం కాని దేశానికి వెళ్తారు, భాష కాని భాష నేర్చుకుంటారు. వాళ్ళు ఎంతో కష్టపడతారు, నేర్చుకుంటారు. తీరా అక్కడ సంపాదించినటువంటి డబ్బు చేత వాళ్ళు ఏమి చక్కగా మేము బ్రతుకుదాం అని కాదు, నా పిల్లలు బాగుండాలి, వారి భవిష్యత్తు బాగుండాలి, వారు మంచి లైఫ్ స్టైల్ అనుభవించాలి అన్న ఆలోచనతో తండ్రి తల్లి నోరు కట్టుకొని కడుపు కట్టుకొని ఎంతో పని చేస్తారు. ఈరోజు నీ పిల్లలకి అది అర్థమవుతుందా? మాట్లాడుకోండి అమ్మా. మీరు మాట్లాడుతూ ఉంటే నేను సైలెంట్గా ఉంటాను, అప్పుడు వాక్యం చెప్తాను. మన చర్చిలో ఉండేదే 2 గంటలు. కాసేపు కూడా దేవుని వాక్యం వినకపోతే ఇంకెందుకమ్మా? నన్ను మన్నించారు. దేవునికి స్తోత్రం. చెప్పడం చేతులు పైకి హల్లెలూయా. రండి. సాతాను ఎప్పుడు వస్తాడంటే పాటలు పాడేటప్పుడు రాడంట, సాక్ష్యాలు చెప్పేటప్పుడు రాడంట. ఎప్పుడు వస్తాడు? మీకు ఎలా తెలుసు? మీకు ఎలా తెలుసు ఆయన అప్పుడు వస్తాడని? అంటే మీరు ఆయన కోసమే ఎదురు చూస్తున్నట్టుగా అర్థమవుతుంది నాకు. దేవునికి స్తోత్రం. మా నాన్నగారు ఎప్పుడో మాట చెప్తారు, చర్చిలో ఊగులమ్మ, జోగులమ్మ, కునుకులమ్మ అని 3 వస్తారంట. అక్క చెల్లెడు, సాతాను గారు అక్క చెల్లెడు. ఓగులమ్మ, జోగులమ్మ, కునుకులమ్మ, వీళ్ళు 3 అక్క చెల్లెలు అన్నీ తంటారంట. అన్నయ్య ప్రవీణ్ పాస్టర్ వచ్చేసాడు, ప్రార్థన ప్రారంభించేశాడు, పాటలు అయిపోతాయి, వెళ్ళిపోతాం మేము. ఊరుకోండి, నేను అన్నయ్యని, నేను చెప్పిన మాటేనండి అంటాడంట. అంతా అయిపోయిన తర్వాత అన్నయ్య ఆరాధన ప్రారంభించేశాడు. ఆరాధన చాలా గట్టిగా, చాలా గంభీరంగా, ఎంత ఆత్మీయంగా జరుగుతుంది, వెళ్తాం, అదంతా చెడగొట్టేస్తాం అంటాడంట. వద్దు వద్దు, ఊరుకో, నేను చెప్తున్నా, ఊరుకో. అన్నయ్య పాటలు అయిపోయినాయి, ఆరాధన అయిపోయింది, సాక్ష్యాలు అయిపోయినాయి, ఇంకెప్పుడు వెళ్ళమంటావు? ఎప్పుడు ఇంతే, ముందు పుట్టమని పొగరు నీకు అని అంటారంటే ఇలా. అంతా అయిన తర్వాత కరెక్ట్గా పాస్ట్గా నిలబడ్డారు, వాకింగ్ చెప్తున్నారు. అప్పుడు అంటాడంట, ఇప్పుడు వెళ్ళండి. ఎక్కడికే? ఇది చెప్పడం. ఎక్కడికే? మీ దగ్గరికే. దేవునికి హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ ఇష్టం, ఎవరిని పట్టుకుంటారో ఒక అక్కను పట్టుకుంటారా, అక్క ఊగుతూ ఉంటుంది. ఇదే ఓగిలమ్మ. అక్క ఊగి 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 ఈ యొక్క అంటరోగం అలాగంటుకుంటుంది. ఆమెమో జోగుతుంది, ఇంకొక ఆవిడ కునికేస్తుంది. ఇప్పుడు వీళ్ళ 3 పడిపోయారంటే ఇప్పుడు ఇంకొకరు ఏం చేస్తారంటే ఆ పిల్లల్ని ఎత్తుకోవడము, కాసేపు వాళ్ళతో మాట్లాడడము, అటు ఇటు ముచ్చట్లు పెట్టడము, ఇంతలోకి వాక్యం అయిపోద్ది. అప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఏమిన్నారమ్మా పాస్టర్ బాగా చెప్పారండి, ఏం చెప్పారు? ఏమో. మీరు ఫలించలేకపోవడానికి కారణం ఇదే. వాక్యమే శ్రేష్టమైనదండి. అలాగని పాటలు తప్పు అనట్లేదు,
ఆరాధన మంచిది కదా అని అట్లా ఉండాలి. వాటన్నిటికంటే వాక్యము శ్రేష్టమైనది. ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు నీతో మాట్లాడుతున్న వినకపోతే నీలో నుంచి ఉన్నటువంటి ఫలింపదగినటువంటి ఆ విత్తనాలు ఏదైతే ఉన్నాయో అది వేరే వాడు చేతికి పోతాడు, వాడు ఫలిస్తాడు. ఇంకొక మంచి మాట చెప్పినా, ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది వింటున్నారు, వాళ్ళు వింటున్నారు, వాళ్ళు ఫలిభరితం అవుతున్నారు. చర్చిలోకి వచ్చిన మనం ఫలిభరితం అవ్వట్లా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. రండి, దేవునికి వాక్యంలో రాయబడుతున్న మాట, వివేకము కలిగి దేవుని వెతికేవారు కలరేమో అంటే అర్థం ఏంటి? లేరని. ఆమె ఇప్పుడు ఈ జనాంగంలో దేవుని మాట వినేవారు కలరేమో అని చూస్తున్నారు. ముందు ఇక్కడి స్టార్ట్ చేస్తున్నా. ఎవరైనా ఉన్నారు చూస్తారా? చూసుకుని మీ దగ్గరికి వచ్చా. ఇక్కడ కూడా ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎవరు వాక్యం లేనట్లా. ఎవరు వాక్యం విన్నట్టుగా నటిస్తున్నారంతే, వినట్లా. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. పనికి వెళ్ళిన తర్వాత పని చేస్తున్నట్టుగా నటించు. యజమానుడు చూస్తాడు, ఏం చేస్తాడు? బా, నీలాంటి మంచి పనిమంతుడు ఎక్కడ లేడయ్యా, రా అని జీతం ఇచ్చి రేపొద్దు నుంచి రాకే అన్నాడు అనుకో, ఏమంటారు? దేవునికి స్తోత్రం. ఎంతమంది ఉన్నారు? 2 చేతులు పైకెత్తండి, స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మనం చెప్పేటువంటి స్తోత్రాన్ని పక్కన నిద్ర నుంచి లేవాలి. ఆమె కానీ మీరేం చేస్తున్నారు? పడుకో, పర్లేదు. పాస్టర్ ఎంత గట్టి అరిచి చెప్పినా ఏ పర్లేదు, పడుకో, ఏం కాదు. దేవుడికి స్తోత్రం. రండి, దేవుని వెతికేవాళ్ళు నువ్వు ఉండాలి, నేను ఉండాలి, మనం ఉండాలి, మన సంఘం ఉండాలి. ఎప్పుడైతే దేవుడు వెతుకుతావో నా దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఆమె నువ్వు వెతకాలి కదా. మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. వెతుకో. ఏం కావాలో, ఏం అడగాలనుకుంటున్నావో, ఏం పొందుకోవాలనుకుంటున్నావో దేవుని సన్నిధానంలో నువ్వు ఏదైతే అడుగుతావో అది ఖచ్చితంగా వెతుకో. అది దొరికేంత వరకు వెతుకో. దేవునికి స్తోత్రం. ఒక మాట చూపిస్తాను రండి. పరిశుద్ధ గ్రంథంలో, ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాట ఈ రీతిగా వ్రాయబడతా ఉంది. చదవండి మాట. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, క్షమించాలి 55వ అధ్యాయము 6వ వచనం. 55:6. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఉండగా ఆయనను వేడుకొనుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవా మీకు దొరుకు కాలమందు వెతకండి. పెద్దవాళ్ళు ఏమంటారంటే, పని ఉన్నప్పుడు పని చేసుకోవాలి కదా పాస్టర్ గారు, పనికి వెళ్ళకపోతే రోజు ఎలా గడుపుతుంది పాస్టర్ గారు అన్నారు నాతో. నేను అన్నానమ్మా ప్రార్థనకి రారేంటని అడిగితే ఆ తల్లులు ఏమన్నారంటే, పాస్టర్ మీకు తెలిసింది కదండి, పని ఉన్నప్పుడు ఒక 4 రూపాయలు వెనకేసుకోవాలి కదండి, పని చేసుకోవాలి కదండి అంటే నేను తప్పనట్లా. పని ఉన్నప్పుడు పనికి వెళ్ళాలి, పని లేనప్పుడు ఇంటి దగ్గర ఉండి నువ్వు ఏదైనా పని చేసుకుంటే తప్పులేదు. నేను అంటాను, దేవుడు దొరికే కాలం కూడా అలాంటిదే. దేవుడు ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పి నువ్వు ఎప్పుడు ఏం చేయాలి? ఆయన వెతికేటువంటి ప్రాసెస్లో ఉండాలి. ఆమె ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో చాలామందికి బంగారం దొరుకుతుంది. అక్కడ ఆఫ్రికా ఖండంలో బంగారం దొరుకుతుంది. బంగారు ఖనిజాలు వెతకడానికి వారు ఎంతగానో స్వరంగాలు తవ్వుకొని లోపలికి డిగ్ చేసుకుంటూ లోపలికంటే వెళ్ళి ఆ బంగారాన్ని పైకి తీసుకురావడానికి ఎంతో ప్రయాసపడతారు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 365 రోజులు ఆ బంగారాన్ని వెతుకుతానే ఉంటారు. ప్రతిరోజు పని చేస్తూ ఉంటారు. తీరా బంగారం దొరికేసరికి అక్కడ స్మగ్లర్స్ ఎక్కువేమో దొరికినటువంటి బంగారం వాళ్ళు తీసుకొని ఎవరైతే పని చేశారో వాళ్ళు అన్యాయంగా కాల్చి చంపేస్తారు ఆఫ్రికా ఖండంలో. దేవునికి స్తోత్రం. నేను అంటాను, మన భారతదేశంలో ఎంత విలువగా సువార్త ప్రకటించబడుతుంది, అయినా నీకు మారు మనసు రావట్లేదు, అయినా నువ్వు రక్షణ పొందట్లేదు, దేవుడి దగ్గరికి రావట్లేదు. చాలామంది ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో బంద్ అయిపోయినాయి. దేవుని సువార్త ప్రకటించకూడదు, దేవుని మాట ఎత్తకూడదు, దేవుడు అంటే అది ఇదని ఎవరు కూడా ఏం మాట్లాడకూడదు, ఎవరైనా మాట్లాడారా అన్యాయంగా చంపేస్తాం అని ఎన్నో నినాదాలు వస్తున్నప్పటికైనా సువార్త ప్రకటన వినడానికి, సువార్త స్వరం వినడానికి దేవుడు దొరికేటువంటి కాలం వారికి వేగరముగా దొరికినప్పుడు వీలైతే యేసు ప్రభువుని పొందుకొని నా చావునైనా అంగీకారం చేస్తానని వాళ్ళు దేవుని మాటలు వినడానికి ఎంతగానో బయటకు వచ్చి వీధిలో స్వార్థ ప్రకటించి అనేక మందికి దేవుని మాటలు ప్రకటిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాణాలు బలంగా పెట్టి పని చేస్తున్నారు అక్కడ. కానీ మనం
మనం దేవుని వెతికేటువంటి ప్రాసెస్లో తప్పు త్రోవల్లో వెళ్ళిపోతున్నాం. దేవుడు ఎక్కడున్నాడు, అక్కడున్నాడంటే అక్కడ పరిగెడుతున్నారు, ఎక్కడున్నారంటే ఇక్కడ పరిగెడుతున్నారు. అక్కడ ఇక్కడ లేడురా బాబు, ఆయన ఎక్కడా లేడు, ఆయన నీలో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. నీలో ఉన్న దేవుడిని వదిలేసి ఎక్కడెక్కడో వెతికితే ఏమి లాభం? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ దేవుడు నీలో ఉన్నాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నీకు స్వస్థత ఇచ్చాడు, నిన్ను ఎంతగానో బ్రతికించాడు. ప్రతిరోజు అనేకమైనటువంటి అపాయాలు, అనేకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా నిన్ను ఎంతగానో లేవనెత్తుతున్న నీ దేవుడిని ఎక్కడ వెతుకుతున్నావు? ఎక్కడ వెతకాలి? దేవుని మందిరంలో వెతకాలి, నీలో వెతకాలి. నువ్వు ప్రార్థన చేసుకోవాలి, వివేకము కలిగి దేవుని దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రండి ఈ మాట కీర్తన గ్రంథంలో 53వ సంకీర్తనలో 3వ వచనం భాగం చదువుకుందాం. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నాడు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందరూ ఏమైపోయారంట చెప్పాలి? అందరూ ఏమైపోయారు? చెడిపోయారు. అందరూ తప్పిపోయారు, అందరూ పాడైపోయారు. ఒక మాట చెప్పమంటారా? రోమపత్రికలో రాస్తున్నట్టు, ఇదిగో అందరూ పాపము చేసి ఏ భేదమును లేదు, అందరూ పాపం చేశారు. ఆమేన్. కొంతమంది అంటారు, ఎవరండి నేను పాపం చేశానా, నేను దోషం చేశానా? కొంతమంది తెలుగుగా ఏమంటారంటే, మరి తల్లి కడుపులో ఉండేటువంటి ఆ శిశువు ఏ పాపం చేశాడండి పాస్టర్ గారు? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జన్మ పాపం, కర్మ పాపం అంటారే. తల్లిదండ్రులు చేసినటువంటి పాపాలు ఎవరు చుట్టుకుంటాయి? అయిలారా ఎన్నరా? తల్లిదండ్రులు చేసిన పాపం ఎవరికి చుట్టుకుంటాయి? పక్కోళ్ళకా? పక్కోళ్ళకి రావు, తల్లిదండ్రులకి. తల్లిదండ్రుల పాపాలు వాళ్ళ పిల్లలకు చుట్టుకుంటాయి, వారి పిల్లలకు చుట్టుకుంటాయి. అందుకని ఏమంటాడంటే, ఇదే ద్వితీయోపదేశ కాండంలో, క్షమించాను, నిర్గమకాండంలో 25 అంటాడు, ఏలయనగా నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని ఎవరైతే ఉంటారో వారిని 1000 తరముల వరకు కరుణిస్తాను. హల్లెలూయా. 1000 తరములు అంటే అర్థం ఏంటి? నా తరం, మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, మళ్ళీ నా పిల్లల తరం, ఇలాగ ఎన్ని 1000 సంవత్సరాలు, 1000 తరాలు ఎన్ని అవుతున్నాయో ఆ 1000 తరాలు మీరు చేసినటువంటి పనులు బట్టి మీ జీవితంలో ఆశీర్వాదాలు కలుగుతాయి. దేవునికి స్తోత్రం. ఒకవేళ అది తప్పించి నా మాట వినక గైకొనక ఎవరైతే ఉంటారో వారిని 3-4 తరముల వరకు తండ్రుల దోషంలో కుమారుల మీదకి రప్పిస్తాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీటిని తప్పించుకోవడానికే వివేకము కలిగి దేవుని వెతికితే మన మీద మోపబడినటువంటి ఆ పాప భారాన్ని తొలగించి పరలోక రాజ్యం వైపు నడిపిస్తాడు నా దేవుడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కొంతమంది ఏదైనా కొంచెం ప్రమాదం జరిగిందనుకో వెంటనే ఒక మాట అంటారు, ఏమన్నా తెలుసా? చేసిన పాపం ఎక్కడ పోద్దే ఏమంటారా? చేసిన పాపం ఇప్పుడు వాడు పాపం చేసాడో చేయలేదో నీకు అనవసరం. వాడి గురించి నువ్వు ప్రార్థన చేయి, వాడి గురించి దేవుని దగ్గర అడుగు, వాడి గురించి నువ్వు దేవుని దగ్గర మొరపెట్టు. ప్రభువా, తెలుసో తెలియకో ఏదో నా మీద ఇటువంటి మాట్లాడినాడేమో, వాడు చేసిన పాపాన్ని బట్టి క్షమించండి నాయన. నెహెమ్యా చేసిన ప్రార్థన అదే. నెహెమ్యా యెరూషలేము యొక్క గోడలన్నీ కాల్చేస్తూ ఉంటుంటే, యెరూషలేము యొక్క గోడలన్నీ కూడా పడిపోతూ ఉంటుంటే, ఇదిగో షూషాను కోటలో అక్కడ ఉండి మోకరించి కన్నీరు కార్చి హృదయాన్ని దేవునికి అర్పించుకొని ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను నా పితరులు, నేను నా దేశము వారు, నేను నా ఇంటి వారు చేసిన పాపమును క్షమించండి అని దేవుని దగ్గర ప్రాధేయపడ్డాడు నెహెమ్యా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంటే నేను రాజుగారి దగ్గర అని వెంటనే మనవి చేసుకున్నాడు, ఉత్తరాన్ని ఇచ్చాడు, జవాబిచ్చాడు. అయ్యా, ఆ ప్రాంతవాసుల దగ్గరికి వెళ్ళాలండి, అదిగో యెరూషలేము కాలిపోతుంది, యెరూషలేము దగ్గరికి వెళ్ళాలి, నా ప్రజలందరూ కూడా ఏడుస్తున్నారు, వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే నేను ఎలా సంతోషంగా ఉండగలను రాజుగారు? దయతో నా మనవి అంగీకరించి నాకు కొంచెం సమయం ఇప్పించండి సార్, నేను ఆ పని అంతా ముగించుకొని అప్పుడు మీ దగ్గరికి వస్తాను సార్ అని నెహెమ్యా ఏడ్చాడండి. నెహెమ్యా బాధపడ్డాడు. ఈ రోజున పక్కోడు బాధపడుతుంటే మనం సంకలు గుద్దుకుంటాం, పక్కోడు ఏడుస్తూ ఉంటుంటే మనం సంతోషపడతాం, పక్కోడు అనేక రీతిలుగా బాధను అనుభవిస్తూ ఉంటుంటే మనం ఎంతగానో ఉత్సాహ సంతోషగానాలు చేయకూడదు. ఇక్కడ వాళ్ళ గురించి ప్రార్థించాలి, వారి గురించి కన్నీరు కార్చాలి, వారి గురించి దేవుని దగ్గర ఏడవాలి. ప్రభువా, దయతో వారిని మన్నించండి నాయన, దయతో వారిని కాపాడండి ప్రభువా,
వారిని సంరక్షించండి నాయన, వారు తప్పిపోకుండా సహాయం చేయండి, వారిని సన్నిధానంలో ఉండాలి ప్రభు అని దేవుని దగ్గర ఏడవాలి. అందరూ తప్పిపోయారుగా, నేను కూడా తప్పిపోతాను అని అనుకోకూడదు. అందరూ చెడిపోయారుగా, నేను చెడిపోతానులే అని అనుకోకూడదు. అక్కడ రాస్తున్నమాట, ఇదిగో వారందరూ కూడా దారి తొలగి ఏమైపోయారు, బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడునూ తప్పకుండా అందరూ చెడిపోయారు. 3 మాట ఏమన్నాడంటే, మేలు చేయవాడు ఒకడునో, చెప్పాలి, మేలు చేయవాడు ఒకడునో. మేలు చేసేవారు లేరు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, కీడే చేస్తున్నారు. మేలు చేసేవాడు దేవుడు, కీడు చేసేవాడు మనుషుడు. ఆమేన్. మేలు చేసేవాడు ఎవడు, దేవుడు. కీడు చేసేవాడు మనుషుడు. కాబట్టి మేలు చేసే దేవుడి దగ్గరికి రా, నీ బ్రతుకును మార్చే యేసు ప్రభు దగ్గరికి రా, నీ స్థితిగతులను మార్చే యేసు ప్రభు దగ్గరికి రా. నీ మరణాన్ని తప్పించి, పాతాళమును తప్పించి, అగ్ని గుండాన్ని తప్పించి పరలోక రాజ్యం ఇచ్చేటువంటి దేవుడి దగ్గరికి నువ్వు ఎలా ఉండాలి, వివేకము కలిగి దేవుడిని వెతుకు. ఖచ్చితంగా నీ జీవితంలో ప్రభు కార్యాలు చేస్తాడు. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం ప్రభు మనందరి జీవితాల్లో అనుగ్రహించును గాక. దేవుడి మాటలు మన జీవితాల్లో ఫలభరితం చేయను గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. దేవుని వెతికేవారు కలరేమో అని, ఇదిగో యెహోవాయే ఆకాశం నుండి కనిపెడతా ఉన్నాడు. వివేకము కలిగి, వివేచన కలిగి దేవుని వెతికేవారిగా నువ్వు ఉన్నావా? నాకు దేవుడు తెలుసులే, దేవుని మందిరం తెలుసులే, పాస్టర్ గారు తెలుసులే అనేటువంటి నిర్లక్ష్య దూరంతో ఇంటిలోనే కూర్చొని నీ పనులన్నీ చేసుకుంటున్నావేమో. గమనించు, నువ్వు దారి తప్పిపోయావు, నువ్వు దారి మర్చిపోయావు, దారి మర్చిపోయి తిరుగుతున్నావు. ప్రియ స్నేహితుడా, ప్రియ దేవుని బిడ్డ, దేవుని మందిరంలో ఉన్న మనందరం దేవుని వెతికేవారిగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు నాయన ఈ పునరుద్ధరణపు కూడికను పాటల ద్వారా, ఆరాధన ద్వారా, కీర్తన భాగం ద్వారా, సాక్ష్యాల ద్వారా మీరు మహిమ పొందారు. అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా నీ మాటలు మా అందరికీ వినిపించారు. నీ వాక్యం ఎంతో శ్రేష్టమైనది. నీ వాక్యము వినుట ద్వారా మా జీవితాలు విశ్వాసము కలుగుతుంది. అయ్యా, వివేకము కలిగి నిన్ను వెతికేవారుగా మేమందరం ఉండడానికి ఇష్టపడుతున్నావయ్యా. నువ్వు ఎప్పుడైతే పరిశీలిస్తున్నావో నీ పరిశీలనలో, అయ్యా నీ చూపులో మేమందరం నిన్ను వెతికేవారుగా కనబడే కృప మాకు అనుగ్రహించు. దారి తొలగిపోకుండా, తప్పిపోకుండా మాకు సహాయం చేయండి. వచ్చిన వారందరినీ దీవించమని, మీరు మాత్రమే మహిమ పొందుకోమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.